దీపాదాస్ మున్షి అవుట్. తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు. అసలు మీ కాంగ్రెస్లో ఉన్న ఇన్ఛార్జీలు ఇట్లనే ఉంటారా? అంతా ఇట్లనే ఢిల్లీ నుంచి ఎంటర్ అవుతారు. మరి ఏమవుతుందో ఏమో అర్థం కాదు, కానీ మొత్తం ఇక్కడ ఉన్న ఒక వర్గమా లేకపోతే మాఫియానా ఏమో అర్థం కాదు, కానీ వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈమె వచ్చినప్పుడు, అంతకుముందు ఠాకూర్ వచ్చినప్పుడు, అంతకుముందు ఇంకొక ఆయన వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద కొంత ఈయన చాలా, ఇప్పుడు ఆయన మాణిక్ ఠాకూర్ వచ్చినప్పుడు ఏమన్నారు, ఈయన రాహుల్ గాంధీ చాలా దగ్గర, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అన్నారు. కానీ తర్వాత కాలంలో ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. అంటే ఆయన వాళ్ళు చెప్తే వింటాడు, వీళ్ళు చెప్తే వింటాడు, వాళ్ళకు మాత్రమే అని. ఇప్పుడు వీళ్ళు పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఏంది, అందరినీ సమన్వయం చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. వీళ్ళు ఆ పని చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సైడ్ వెళ్ళిపోతారు, ఒక సైడ్ వెళ్ళిపోయి వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు. ఇంకా పార్టీ ఏడ నిర్మాణం అయితే ఏడ ముందుకు పడుతుంది. సో ఇట్లా ఈమె మీద కూడా విపరీతమైన కంప్లైంట్స్ ఇచ్చిరట. ఆ మధ్యకాలంలో ఆయన ఎవరు, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారు కూడా ఆరోపించినట్టున్నారు. బెంజ్ కార్ ఇచ్చిండు ఒక ఆయన, బెంజా ఏదో అని కూడా ఆరోపణ చేసిండు. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఆమె స్థానంలో త్వరలో మరొకరి నియామకం, సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్, భారీ ప్రక్షాళన దిశగా ఏఐసిసి అడుగులు. కొత్త ఏడాదిలో పార్టీలో భారీ మార్పులపైన ఏఐసిసి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిని సైతం మార్చబోతున్నట్టుగా సమాచారం. ఈ విషయంపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో దీపాదాస్ తీరుపైన సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పార్టీలో చేరికలపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నేతలకు పదవులు కట్టబెట్టే విషయంలో కూడా ఆమె నిర్ణయం సరిగ్గా లేదని మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలపై ఆమె బహిరంగంగానే కమెంట్స్ చేస్తూ ఉండడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జైరాం రమేష్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నదట. ఇప్పుడు అందరి ఇంట్రెస్టే చూపుతారు, ఎందుకంటే అధికారంలో ఉంది కదా. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ఇన్ఛార్జ్ అంటే గట్టిగానే ఉంటుంది.